ఈరోజు పెద్దయిన సీనియర్ జర్నలిస్ట్ గారు మాట్లాడారు డయేరియా గురించి అట్ల గురించి అని. చాలా చక్కటి క్వశ్చన్ అది. ఈ ప్రభుత్వం మంచినీళ్ళని ఇవ్వలేని పరిస్థితి, కరెంటు సరఫరా చేయలేని పరిస్థితి, వ్యాధుల ఆరోగ్యశ్రీకి బిల్లులు ఇవ్వలేని పరిస్థితి, ఇవన్నీ కూడా ప్రభుత్వంలో గత 2-3 ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయండి. మీరు చాలా మంచి క్వశ్చన్ వేశారు. అందుకనే ఇప్పుడు ప్రభుత్వం మారుతుందని చెప్తున్నాను నేను. చేతంటే ఇటువంటి నిర్లక్ష్యం చేసి బిలో పవర్టీ లైన్ ప్రజలు ఎలా బతుకుతున్నారు అన్నది ఈ ప్రభుత్వం 100% నిర్లక్ష్యం చేసింది. అంచేత ఈ ప్రభుత్వం మారుతుంది. ఈ ప్రభుత్వం ఓడిపోద్దని తెలిసిన వ్యక్తులే ఆ పార్టీ వాళ్ళే తలుపులు కొడుతున్నారు. అది మీరు ఇప్పుడు చెప్పిన దానికి. ఇప్పుడు చట్టాల గురించి ఈయన చెప్పారు, మన నవరత్నాల మూర్తి గారు. చట్టాలు తెలియవా అని చెప్పి జనసేన నాయకుడిని ప్రశ్నించారు. చట్టాలు ఎందుకు తెలియవు? చట్టాలు అందరికీ తెలుసు, మీకంటే బాగా తెలుసు. మీకు మాకంటే ఎక్కువ తెలుసు. ఎందువల్లంటే 50 ఈడీ కేసులు ఉన్నాయి. ఆ చట్టాల్లోంచి బయట ఎలా పడాలో తెలుసు. ఎలక్షన్ ముందు బీజేపీని తిట్టడం, తర్వాత వెళ్ళి బీజేపీకి కాళ్ళు కడగడం, హోదా తెస్తామని ఎంపీల్లో ఇమ్మని అడగడం, హోదా గురించి హోదా లేకుండా వాళ్ళు వెళ్ళి అక్కడ కూర్చోవడం, ఓన్లీ జగన్ గారికి మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయకుండా ఉండమని అడగడం, ఇవన్నీ విధానాలు ఉన్నాయి. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఈవేళ పిఠాపురంలో దాడి జరిగిన మాట వాస్తవం. గోకుల్ హోటల్లో వాస్తవం అది. చట్టాలు తెలియదు అన్నారు. చట్టాలు తెలుసు కాబట్టి డీజీని మార్చారు, ఎస్పీని మార్చారు. ప్రభుత్వం ఇంత దారుణమైన పరిస్థితుల్లో రౌడీ ప్రభుత్వంగా ఉందని చెప్పి వీళ్ళందరినీ మార్చారు. అందుకనే ప్రభుత్వం మారుతుందని చెప్పి నేను జర్నలిస్ట్ గారికి కూడా తెలియజేస్తున్నా. 100% కూటమి ప్రభుత్వం వస్తుంది. ఈవేళ ఈ వ్యవహారాలన్నీ ఎవరి చేతిలో జరిగినాయి, ఏ ప్రభుత్వం చేతిలో జరిగింది, ఇవన్నీ కూడా ఆలోచించాలి మేధావులు మీరు. అలాగే ఈవేళ ఒక క్యారెక్టర్ ఆలోచించాలి ముఖ్యమంత్రి అన్నాక. చెల్లి తిరగబడింది, తల్లి ఓటు అయిద్దని మెసేజ్ ఇచ్చింది. ఇంకా పార్టీ ఎలా గెలుస్తుందండి? గెలిచి పరిస్థితుందా? ఈవేళ మీరు ఆనందంగా ఉన్నారు, అలాగ ఉన్నారు అన్నారని చెప్పి ఆయన జర్నలిస్ట్ గారు అంటున్నారు. 100% ఆనందంగా ఉన్నాడు మా నాయకుడు. గెలుస్తాం కాబట్టి ఆనందంగా ఉన్నాడు. ఈవేళ ప్రజల్లో మార్పు వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఈవేళ కూటమితోనే ప్రభుత్వం ముందుకెళ్తుందని ఒక ఆలోచన వచ్చింది కాబట్టి ఆనందంగా ఉన్నారు. ఈవేళ సూపర్ 6 కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలు ఆమోదయోగ్యంగా ఉండి మాకు అవన్నీ కావాలని ప్రజలు ఆనందంగా ఉండి కూటమికి ఓటేశారు. ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. అంతేగాని ఈవేళ హోటల్ నిండిపోయి అన్నారు. కొట్టండి, ఎన్ని రూములు ఖాళీ ఉన్నాయో. ట్రైన్లు ఖాళీలే ఉన్నారు, కొట్టండి ఎన్ని ఖాళీ ఉన్నాయో. ఎందుకు అబద్ధాలు మాట్లాడవలసిన పని? ప్రజలు నిర్ణయిస్తారు. మీరు అనుకుంటున్నారు అనుకోండి, కానీ ప్రజల్లో మార్పు వచ్చింది. ఇవాళ ఎక్కువ ఓటు శాతం పెరిగింది, ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగింది. ఇన్ని రకాలుగా కళ్ళకి గంతలు కనపడుతున్నాయి. అంచేత ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు ప్రభుత్వం పోయిందని నిర్ణయించుకున్నారు. వాళ్ళు కొడతారు తలుపులు మేము తీయాలి కదా. 100% ఉంది అది. ఇప్పుడు అంతే. ఇక్కడ ఉన్నది ఆ ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వం. ఇవాళ డయేరియా ఎందుకు వస్తుంది, మరి ఇవన్నీ ఎందుకు వస్తున్నాయో ఒకసారి ఆలోచించాలి, మేధావులు ఆలోచించాలి. అందుకని ఈవేళ ప్రభుత్వం పోతుంది. మంచినీళ్ళు ఇవ్వలేని పరిస్థితి, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి. ఈవేళ ఎస్సీ పథకాలు 24 పథకాలు ఇవ్వకుండా ఉన్న పరిస్థితి. విదేశీ విద్య పేరు అంబేద్కర్ విదేశీ విద్య పేరు జగనన్న విదేశీ విద్య. ఈవేళ మన భూమి, మన తాత భూమి, మన తండ్రి భూమి, ఈవేళ మన దగ్గర డాక్యుమెంట్ ఉండదు. ₹1,00,000 అప్పు కావాలంటే దొరకదు, ల్యాండ్ యాక్ట్. అందుకనే పంపేస్తున్నారు. మన ఆస్తేటి జగన్మోహన్ రెడ్డి ఇంటికాడ పెట్టుకోవడం ఏంటి? మన ఆస్తేటి జగన్మోహన్ రెడ్డి ఫోటో మన పాస్ పుస్తకం మీద ఏంటి? మన రాష్ట్ర ప్రభుత్వం సింబల్ ఉండాలి. ఇవన్నీ కూడా గమనిస్తున్నారు మేధావులు. కూడా వీటన్నిటి మీద మాట్లాడాలి. మీరు అన్నట్టు డిబేట్కి వచ్చినప్పుడు మీరు కూడా అటువంటి పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉండడం ఏంటి? ల్యాండ్ యాక్ట్ ఏంటి? ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఏంటి? ఇది అన్యాయం కదా. ఇటువంటి కూడా మీరు విమర్శిస్తే నాయకుల్లో మార్పు వస్తుంది. అంతేగాని ఇలా కాదు. అంచేత ఈ ప్రభుత్వం చేసి తప్పులన్నీ ఉన్నాయి. అందులో తప్పులు మీరు 1-2 చెప్పారు, సంతోషం. ఇంకా చాలా తప్పులు ఉన్నాయి. అందుకనే ప్రభుత్వం పోతుంది. ఓకే, రైట్. కృష్ణాంజలి గారు. వర్మ గారు ఇక్కడ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్మ గారు మంచి ప్రస్తావన